పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ పనులకు అండగా ఆ మంత్రి. ఏపీలో సమస్యల పరిష్కారానికి నారా లోకేష్ ప్రజా దర్బార్కు వినతులు. నేటికి 50 రోజులు. వినతులకు సత్వర పరిష్కారం. ఆంధ్రప్రదేశ్లో చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యలతో పాటు ఉన్న బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ తన సమస్యకు పరిష్కారం ఉంటుందో అని వెతుకుతూ ఉంటారు. కొంతమంది నేరుగా జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళి, కొంతమంది నేరుగా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. అయితే ఒకే చోట సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే మాత్రమే కష్టం. ఎక్కువగా ఆర్జీలు పట్టుకొని వెళ్తే బాధితులకు సత్వర పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూటమి సర్కార్ అదే పనిచేస్తుంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ మొదటి నుంచి బాధితుల నుంచి ఆర్జీలు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరించడానికి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఎక్కువ మంది ఆయనకు వినతులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో గంటసేపు ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తూ వస్తున్నారు. ప్రజలకు, కార్యకర్తలకు చేరువగా ఉండేందుకు లోకేష్ తీసుకొచ్చిన ఈ ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూల నుంచి కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీర్ఘకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకొని ప్రజలు కూడా ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్కు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అయితే వెంటనే అధికారులకు వాటిని అందించి సమస్యలను పరిష్కారం దొరికేలా నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. సామాన్యులకు అండగా ఉండేలా ప్రజా దర్బార్ను తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు 50 రోజుల్లో ప్రజా దర్బార్కు 5,810 వినతులు స్వీకరించారు. ఇందులో 4,410 సమస్యలకు పరిష్కారం ప్రజా దర్బార్ ద్వారా లోకేష్ చూపించగలిగారు. అధికారులకు నేరుగా లోకేష్ ఆదేశాలు జారీ చేస్తుండటంతో అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుండగా కొన్ని జటిలమైన సమస్యల విషయంలో మాత్రం జిల్లా అధికారులకు పంపుతున్నారు. లోకేష్ నుంచి ఆదేశాలు వెళ్లడంతో అధికారులు కూడా సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తున్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల్లో 75% సమస్యలు పరిష్కారం అయ్యాయంటే లోకేష్ చెప్పిన వెంటనే అధికారులు ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం 1,410 విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50% వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి కాగా ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూ విధాదులకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 ఆర్జీలు పెండింగ్లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.